నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరైతే ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారో సో వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ని ఉపయోగించుకుంటారు. సో అలా ఉపయోగించుకునేటువంటి ఒక ఎస్ఐ ఆయన ఓట్ని అమ్ముకున్నారని చెప్పేసి చాలా లేట్గా బయటికి తెలిసింది ఈ వార్త. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేదంటే ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళకని కాదు ఎవరికైనా కానీ ఈ ఓటు హక్కు అనేది ఎంత ముఖ్యమైనది, ఎంత విలువైనది అందరం చూసాం, వినియోగించుకున్నారు కూడా అందరూ ఏపీ ఎన్నికల్లో. కానీ ఒక పోలీస్ అధికారి మాత్రం ఆయన పోస్టల్ బ్యాలెట్ ఓట్ని అమ్ముకున్నారు అని చెప్పేసి చాలా లేట్గా తెలిసింది, ఈ వార్త బయటకు వచ్చింది. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? ఇది జరిగింది కూడా గుంటూరు పరిధిలో జరిగింది అని అంటున్నారు, ఏమంటారు మీరు? అసలు అంటే మనం అన్ని రకాలుగా పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, సిట్ ఎందుకు ఏర్పాటు చేశారనేది మనం మాట్లాడుకున్నాం. సో అంటే పోలీస్ వ్యవస్థ బాగులేదు అన్నదానికి ఇదొక తార్కాణం మనకి. బికాజ్ మీరు చెప్పినట్టుగా ఖాజా బాబు అనే ఆయనకి మొన్న ఎన్నికల విధుల్లో భాగంగా ఆయనది వచ్చి ప్రకాశం జిల్లా కురిచేడు. ఈ ఎన్నికల విధుల్లో భాగంగా ఆయన్ని గుంటూరు జిల్లా మంగళగిరికి వేశారు. సరే వేశారు. ఈలోగా ఈ కురిచేడు ఏదైతే ఉందో అంటే ప్రకాశం జిల్లాలో అక్కడ ఎవరైతే ఎన్నికల్లో నిలుస్తున్నారో వాళ్ళు ఏం చేశారు, అందరికీ ఓట్లకి నోట్లు పంచారనమాట. ఆ పంచటంలో వీళ్ళ బంధువుల్ని కూడా అడిగారు, ఓటు అంటే ఎంతమంది వేస్తారు ఏంటి అని అడుగుతారు కదా, అడిగి డబ్బులు ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఏం చేశారు, ఈ ఖాజాబాబు ఎవరైతే ఉన్నారో అతని పేరున 5,000 తీసుకుని 5,000 ఈయన అకౌంట్కి వేశారు. అంటే మా వాడు వేస్తాడు లేకపోతే మేము వేయిస్తాము సంథింగ్ ఏదో, అంటే అది డైరెక్ట్ వచ్చి ఆయన వేస్తాడా లేకపోతే ఆయన ఓటుని వీళ్ళు వేసిస్తారా మనకు అది తెలియదు. మొత్తానికి అది అయింది. అయితే వాళ్ళు ఏం చేశారు, అది పోలీసు ఈ గొడవల్లో ఏం జరిగింది, అసలు ఇది ఎంక్వైరీకి వెళ్ళింది అనమాట. ఏంటి ఎందుకు ఏం జరిగింది అని తెలుసుకుంటే వాళ్ళేమో మేము ఇట్లా డబ్బులు పంచాము అని చెప్పారు. పంచితే వాళ్ళు పోలీసులు ఏం చేశారు, ఎవరెవరికి పంచారు అని తెలుసుకుంటే అసలు ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాప అంతా ఓపెన్గా చెప్పేశారు, ఇట్లా ఖాజాబాబుకి మేము పంపించాము, ఆయన అకౌంట్లో 5,000 వేసాము, ఆయన పోస్టల్ బ్యాలెట్ మేము అమ్ముకున్నాము అని. సో అప్పుడు ఏం చేశారంటే ఈ ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుంటూరు ఐజీకి చెప్పారు ముందు అదేంటో ఎంక్వైరీ చేయమని. చేస్తే ఆయన అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాయి. సో ఆయన సస్పెండ్ చేశారు. దీన్ని ఎలా చూడాలి, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఆయన ఈ రకంగా చేయొచ్చా అంటే డెఫినెట్గా చేయకూడదు. మరి ఎందుకు చేశాడు, సరే పోనీ నీకు తెలియకుండా మీ వాళ్ళు తీసుకున్నారు, నువ్వు వెంటనే చెప్పాలి కదా, ఇలాంటి పిచ్చి పని చేయకండి, 5,000 నాకు అవసరమా, వెనక్కి ఇచ్చేయాలి కదా. ఆ పని చేయలేదు, 5,000 కక్కుర్తి పడ్డాడు. అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి నువ్వు అందరికీ ఆదర్శంగా, అందులో పోలీస్ శాఖలో ఉండి తీసుకునే వాళ్ళని నువ్వు పట్టుకుంటావు, యాక్చువల్గా పంచే వాళ్ళని నువ్వు పట్టుకుంటావు డబ్బులు పంచితే, అలాంటివి నువ్వు తీసుకోవటం ఏంటి అంటే విలువలు లేవు మనకి. ప్రధానంగా విలువలు లేకుండా వెళ్ళిపోయాయి. ఈసారి వైసీపీ వాళ్ళు చూసారు కదా, ఎక్కడికక్కడ డబ్బులు పంచిన వాళ్ళు కొందరు, పంచని వాళ్ళు కొందరు. పంచనందుకు ప్రజలు ఎదురు తిరిగారు, మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళి గొడవలు చేశారు. పంచినందుకు పట్టుబడి ఎవరికి పంచారో వాళ్ళే చెప్పుకున్నారు. సో ఈ గొడవలు టీడీపీలో ఇంతవరకు అంటే ఈ ఎన్నికల్లో అసలు ఎక్కడా మనం టీడీపీ మీద ఒక నెగిటివ్ మనం వినలేదు. అంటే వాళ్ళు పంచారా లేదా మనకు తెలియదు, ఆ విషయం మనం మాట్లాడాం. అంటే వాళ్ళు ఏదో దిగొచ్చారు వీళ్ళు దిగి రాలేదని కాదు. అంటే అసలు వైసీపీలో ఈసారి ఒక అభద్రతాభావం, ఒక గందరగోళం, వాళ్ళకి ఒక క్లారిటీ లేకుండా ఉన్నారు ఈ ఎన్నికల్లో. అంటే మేము నెగ్గవని ముందే ఫిక్స్ అయిపోయారా ఏంటో మనకు తెలియట్లా. ఏదేమైనా ఈ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఈ ఖాజాబాబు గారు అనవసరంగా ఇలా చేసి వార్తల్లోకి ఎక్కడం, అది ఆయన ఉద్యోగంలోనే ఒక మచ్చ కదమ్మా ఆయనకి. ఇప్పుడు ఏముంది, 5,000 పెద్ద విషయం అసలు, ఆయనకు అవసరమా అలాంటివి? వాళ్ళు ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే, బంధువులు తప్పు చేస్తే నువ్వు సరిదిద్దాలి, అది లేకుండా నువ్వు చేయటం అనేది నీ తప్పది. సో దానికి ఆయన పనిష్మెంట్ తీసుకున్నాడు. మరి ఇంకా ఎంతమంది ఉన్నారో ఇలాగ, ఇక్కడ ఒకటితోటి ఆగలేదు. ఇప్పుడంటే తీగ లాగారు, ఇంకెన్ని వస్తాయో, ఎంతమంది వస్తారో బయటికి మనకు తెలీదు, ఎవరెవరు తీసుకున్నారో. సో అంటే ఇప్పుడు ఎస్ఐ ఖాజాబాబుని అయితే సస్పెండ్ చేశారు, ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఐజీ అని తెలుస్తుంది. మరి నెక్స్ట్ అంటే వితిన్ డేస్లో నేను ఏమన్నా సర్వీస్లోకి తీసుకునే అవకాశం ఉందా, ఇంకెక్కువ ప్రొలాంగ్ చేస్తారా? అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈయన ఒక్కరే అని తెలిసిందే, ఈ లిస్టులో ఇంకెంతమంది చేరేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు అంటారు?
ఏమో చాలామంది ఉండొచ్చమ్మా, మనం చెప్పలేము. ఎందుకంటే ఒకళ్ళతో ఆగదు ఇలాంటివి. ఒకళ్ళే తప్పు చేస్తారు, మిగతా వాళ్ళు చేయరు అని చెప్పడానికి ఏముంది మన దగ్గర. సో ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తారు. కాకపోతే నేను అనుకోవడం జూన్ 4 వరకు ఎటువంటి చర్యలు ఉండకపోవచ్చు. అంటే ఈయన మళ్ళీ తిరిగి తీసుకోవటం అనేది ఉండకపోవచ్చు. ఇప్పుడున్న ఉత్తర్వులను అలాగే ఉంచుతారని అనుకుంటున్నాను. అంటే కాజాబాబు యాక్సెప్ట్ చేశారా, నేను డబ్బులు తీసుకుని నా పోస్టల్ బ్యాలెట్ ఓట్ని నేను అమ్ముకున్నాను అని ఆయన ఒప్పుకున్నారా? ఆయన ఒప్పుకోవడం అంటే ఇప్పుడు నీ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వెనక్కి ఇచ్చేస్తుంటే నీ నిజాయితీ అక్కడ ప్రూవ్ అయ్యేదిగా. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు నీకు సంబంధించిన, ఆయనకు సంబంధించిన చుట్టాలు దీన్ని తీసుకుని ఈయన అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే నీకు మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్ చూసుకుని ఆయన ఎంత విధుల్లో ఉన్నప్పటికీ ఒకసారి కనుక్కుని ఉండాలి. ఆ చిన్న తప్పిదం వల్ల ఆయన ఈరోజు సస్పెండ్ అయ్యారు. అదే అలా కాకుండా అసలు ఎందుకు వచ్చాయి నాకు డబ్బులు నా అకౌంట్కి, ఎవరు వేశారని ఎంక్వైరీ చేసి ఆయన వెంటనే ఆ డబ్బులు వెనక్కి పంపించేస్తుంటే ఆయన అసలు ఇంత దూరం ఏది రాదు. ఎవరైనా సరే, ఆయననే కాదు, చిన్న చిన్న పెట్టి వాటికి మనం ఆకర్షితులైపోతే మన కెరీర్ ఎలా పోతుందో చూడండి, మన ఉద్యోగంలో ఎలా నష్టపోతామో చూడండి. కాబట్టి మనిషికి ఆ చిన్న ఆకర్షణలకు వెళ్ళకూడదు. దీన్ని ఎలా చూడాలి? ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఆయన ఈ రకంగా చేయొచ్చా అంటే డెఫినెట్గా చేయకూడదు. మరి ఎందుకు చేశాడు? సరే పోనీ నీకు తెలియకుండా మీ వాళ్ళు తీసుకున్నారు, నువ్వు వెంటనే చెప్పాలి కదా, ఇలాంటి పిచ్చి పని చేయకండి, 5,000 నాకు అవసరమా, వెనక్కి ఇచ్చేయాలి కదా. ఆ పని చేయలేదు, 5,000కి కక్కుర్తి పడ్డాడు. అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి నువ్వు అందరికీ ఆదర్శంగా, అందులో పోలీస్ శాఖలో ఉండి తీసుకునే వాళ్ళని నువ్వు పట్టుకుంటావు, యాక్చువల్గా పంచే వాళ్ళని నువ్వు పట్టుకుంటావు డబ్బులు పంచితే. అలాంటిది నువ్వు తీసుకోవటం ఏంటి? అంటే పెద్దవాటికి వెళ్ళాలని అడుగుతారేమో, వాటికి అసలు వెళ్ళకూడదు. ఏదైనా మన విధి నిర్వహణ మనం చేస్తే సక్రమంగా ఇటువంటి వాటిల్లో మనం ఇరుక్కోము. ఇది కాబట్టి ఇది వాళ్ళ మీదే ఉంటుంది. మన మనసుని మనం గట్టిపరుచుకుని ఇవన్నీ ఎందుకు మనకి ఈ డబ్బులు, మనం మంచిగా ఉద్యోగం చేద్దాము అనుకుంటే, అందులో పోలీస్ ఉద్యోగం అనేది చాలా బాధ్యతతో కూడింది. కాబట్టి వాళ్ళు ఒకళ్ళకి ట్రెండ్ సెటర్స్గా ఉండాలి, కానీ వాళ్ళు ఈ రకంగా దొరకటం అనేది అది ఏ రకంగా వినటానికి కూడా బాగలేదు. అంటే చిన్న విషయమే కావచ్చు, ఎవరైనా అనొచ్చు. ఇప్పుడు మనుషులు ఎట్లా తయారయ్యారంటే ఏముందిలే 5,000 కదా, దానికి ఇంత గొడవ అవసరమా అనేవాళ్ళు ఉంటారు. అది 5,000, 5 రూపాయల, అక్కడ అది కాదు క్వశ్చన్. అక్కడ అసలు యాక్సెప్ట్ చేయటం అనేది అక్కడ క్వశ్చన్ అనమాట. సో ఎవరైనా సరే ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే చెక్ చేసుకుని వాళ్ళు వెంటనే అప్రమత్తం అయ్యి, అయ్యో ఇదేంటి నాకెందుకు పంపించారు అని వెనక్కి పంపించేస్తుంటే ఆయన అసలు ఈరోజు అసలు పాపం ఈ రకంగా ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగ, పోలీసు ఉద్యోగిగా మంచి పేరు తెచ్చుకుని ఉండేవాళ్ళు. సో మరి ఈ ఆయన పోస్టల్ బ్యాలెట్ ఓట్ని అమ్ముకున్నారు అనే దానికి ఆయన వెర్షన్ ఇంకేం బయటికి రాలేదు. ఆయనకి ఆ విషయం తెలిసి ఆ డబ్బులు వేసిన సంగతి తెలియదా, అసలు ఏంటి యాక్సెప్ట్ చేస్తున్నారా, అమ్ముకున్నాను అన్నట్లేదు తెలియక జరిగిందా, ఇవేమీ తెలియలేదు. సో ఆయన ఏమైనా చెప్తే దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. సో చూద్దామంటే ఈ లిస్ట్లో మరి ఇంకెంతమంది ఉన్నారు, ఇంకెంతమంది రావచ్చు అనేది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.